అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. మనం ఇప్పుడు చర్చించే అంశం ఏంటి అనంటే, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ ఒక కామెంట్ చేశాడు. అతను ఏమంటున్నాడు అంటే, మేము ఈ ఉగ్రవాద చర్యలకు ఎటువంటి బాధ్యత తీసుకోము. ఎందుకు అంటే, మాకు ఆ ఉగ్రవాదులకి సంబంధం లేదు. భారత్ కావాలని తన రాజకీయ ప్రయోజనం కోసం నరేంద్ర మోడీ, బీజేపీ వీళ్ళంతా కావాలని చేస్తూ ఉన్నారు. ఆ చర్యకి మాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్తూ ఉన్నాడనమాట. సో దీని మీద ఒక విచారణ చేయండి, ఎంక్వైరీ కూడా వెయ్యండి, పాకిస్తాన్ తప్పుంటే శిక్షించండి అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాకి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది చూస్తే నిజమేనేమో మనకు కొంత అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఈ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో చేసేది ఏంటి అని అంటే, ఈ జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయబా కానీ ఇవన్నీ కూడా ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంబంధించి పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇంటెలిజెన్స్ కింద పనిచేస్తూ ఉంటాయి, ఇండిపెండెంట్ బాడీస్గా. అవి ఎప్పుడూ కూడా దాన్ని అటాచ్ ఓన్ చేసుకో. అవన్నీ ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటాయి. డబ్బులు మాత్రం పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళకి అందిస్తూ ఉంటారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అంతా వీళ్ళకి అందిస్తూ ఉంటుంది. సో ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేస్తే ఏమొస్తుంది, అవి ఇండిపెండెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా తెలుస్తుంది. సో ఇలా ప్రపంచాన్ని ఎప్పటి నుంచో కూడా ఈ పాకిస్తాన్ మోసం చేస్తూ ఉందన్నమాట. అయితే తాజాగా అతను చేసిన వ్యాఖ్యలు ఏంటి అని అంటే, అసలు మాకు సంబంధం లేని వాటిల్లో మాకు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని. కానీ ఇక్కడ మనం సరిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మనకి పాకిస్తాన్ హై కమిషన్ మన ఇండియాలో ఉంటుంది. అంటే వీసాస్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇక్కడ పాకిస్తాన్ పౌరులకి కావాల్సిన సదుపాయాలు చేయడానికి ప్రతి దేశంలో వివిధ దేశాల ఎంబసీస్ ఉంటాయి. సో దాంట్లో ఈ పాకిస్తాన్ హై కమిషన్లో ఏం జరిగింది అని అంటే, అక్కడ కేక్ కట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సంబరాలు చేసుకున్నారు. అవన్నీ కూడా మన ఇంటెలిజెన్స్ సంబంధించి ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా బయటికి తీశారు. అంటే ఎక్కడెక్కడ పార్టీలు చేసుకున్నారు, ఏ హోటల్స్లో పార్టీస్ చేశారు, కేక్స్ ఎక్కడి నుంచి తెప్పించారు, అవన్నీ కూడా విజువల్స్ అన్నీ మనకి నెట్లో దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అఫీషియల్గా భారత ప్రభుత్వం ప్రపంచానికి చూపించింది. చూడండి, పాక్ హై కమిషన్ అంటే ఎవరు? పాక్ హై కమిషన్ అంటే పాక్ ప్రభుత్వం నియమించినటువంటి అధికారులు వాళ్ళు. అంటే ఏంటి, అధికారులే సెలబ్రేట్ చేసుకున్నారు అని అంటే వాళ్ళకి తెలుసు ముందే ఇది జరుగుతుంది అని. ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ జరగడానికి ఒక వారం ముందే ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నా ఆసిఫ్ మునీర్, అతను ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని, హిందువులు ముస్లింలు వేరు, మనం హిందువుల పట్ల సానుభూతి చూపించకూడదు అన్న ఒక దాంతో చేశారు. ఆ స్టేట్మెంట్ చేసిన ఒక వారం రోజులకే ఇన్సిడెంట్ జరిగింది. సో అప్పుడు లష్కర్ ఏ తోయబా, అదేవిధంగా టీఎఫ్ వీరిద్దరూ కూడా దీనికి మేమే కారకత్వం వహించామని చెప్పాయి. తర్వాత ఇండియన్ రియాక్షన్ షార్ప్గా ఉండటంతో ఈ సింధు నదిని ఆపేయటం, అదేవిధంగా జీలం డ్యామ్ని ఎత్తేయటం, ఈ బోర్డర్ వైపు ఇండియన్ మొత్తం ఆర్మీని మోహరించడంతో వాళ్ళకి భయం మొదలైపోయింది. సో భయం మొదలై మాకు సంబంధం లేదు అని చెప్పడం మొదలు పెట్టారు. ఇది ఉగ్రవాద సంస్థలే కాకుండా ఈ పాకిస్తాన్ హై కమిషన్ కానీ, లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారత తీవ్ర రూపం దాల్చేసరికి తన ఉగ్రాన్ని తట్టుకోలేక, భారతదేశానికి వస్తున్నటువంటి కోపాన్ని తట్టుకోలేక వీళ్ళు ఈ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ మొన్న మన్ కీ బాత్ రేడియోలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, అఫీషియల్గా మా రక్తం మరుగుతుంది, మీకు రిటాలియేషన్ చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఈ పాకిస్తాన్ ఎప్పటి నుంచి కూడా ఈ దొంగ నాటకాలు ఆడటం, లేదా ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం, దేశంలో ఒక అనిశ్చితిని తీసుకురావటం, ఇవన్నీ కూడా వాళ్ళ చర్యలు. కాబట్టి ఇటువంటి వాటిని మనం ఖండించి పాకిస్తాన్ మీద ఖచ్చితంగా మన రిటాలియేషన్, మన ప్రతీకారం తీర్చుకోకపోతే వాళ్ళకి బుద్ధి రాదు.